Dear students, next one is explain various processor commands in C. So processor command is processor command. The C compiler is made by two functional parts. C compiler lo rendu parts ఒకదాని ప్రీ ప్రాసెసర్ రెండోది ట్రాన్స్లేటర్. ప్రీ ప్రాసెసర్ లో ఏం చేస్తామంటే we going to be supply commands for compilation. Compilation కొరకు కమాండ్స్ ను సప్లై చేయడం జరుగుతుంది. దాని ప్రీ ప్రాసెస్ కమాండ్స్ అని చెప్పి ట్రాన్స్లేట్ ఏం చేస్తుందంటే కన్వర్ట్ సి స్టేట్మెంట్స్ ఇంటూ మిషన్ కోడ్ తో మారుస్తుంది అండ్ ప్లేసెస్ ఇట్ ఇంటూ ఆబ్జెక్ట్ మోడల్. సో మనం సోర్స్ ప్రోగ్రామ్ కు ఏం సప్లై చేస్తున్నాము, ప్రీ ప్రాసెసర్ కమాండ్స్ సప్లై చేస్తున్నాం. సప్లై చేస్తే ట్రాన్స్లేటర్ ఏం చేస్తుంది, ఈ ట్రాన్స్లేషన్ యూనిట్ ఏం చేస్తుంది, ఆబ్జెక్ట్ మోడల్లోకి మారుస్తుంది. ఓకే, సో ఆల్ ప్రీ ప్రాసెస్ కమాండ్స్ అనేవి దేంతో స్టార్ట్ అవుతుంది, హ్యాష్ సింబల్ తో స్టార్ట్ అవుతుంది. దాన్ని మనము ఏమంటాము, పౌండ్ సైన్ అని చెప్పి అంటాం. దాన్ని మనం ఏమంటాము, ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ పౌండ్ సైన్ అని చెప్పి అంటాం. ఓకే, దాన్ని పౌండ్ సైన్ అని చెప్పి అంటాం. సో తర్వాత ఇప్పుడు మీరు జనరల్ గా చూసారంటే హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అంటున్నాం. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అదొక ప్రీ ప్రాసెసర్ కమాండ్. హ్యాష్ ఇంక్లూడ్ అని రాస్తున్నాం చూసారా, అదొక ప్రీ ప్రాసెసర్ కమాండ్. హ్యాష్ డిఫైన్ అని రాస్తున్నాం, అదొక ప్రీ ప్రాసెసర్ కమాండ్. సో మన ప్రోగ్రామ్స్ లో జనరల్ గా మనము ఏం రాస్తున్నాము, హ్యాష్ డిఫైన్ అని రాస్తున్నాము, హ్యాష్ ఇంక్లూడ్ అని రాస్తున్నాము, ఇంక్లూడ్ stdio.h అని రాస్తున్నాము. అదేవిధంగా హ్యాష్ ఇంక్లూడ్ అని రాసి fonio.h అని రాస్తున్నాము. అదేవిధంగా హ్యాష్ ఇంక్లూడ్ అని రాసి తర్వాత stdlib.h అని రాస్తున్నాము. ఈ విధంగా హ్యాష్ ఇంక్లూడ్ ద్వారా మనము డిఫరెంట్ కమాండ్స్ ను ప్రెజెంట్ చేస్తున్నాం. ఓకే, డిఫరెంట్ కమాండ్స్ ను ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. సో అదే విధంగా మనకు మరికొన్ని కమాండ్స్ అనేటువంటివి అవి కాకుండా అంటే మనం రాసేటువంటి ఆ యొక్క అవి కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేయలేదు, మీరు యాడ్ చేసుకోవచ్చు. హ్యాష్ ఇంక్లూడ్ అనేటువంటి కమాండ్, హ్యాష్ డిఫైన్ అనేటువంటి ఒక కమాండ్, ఇట్లా మనకు డిఫరెంట్ కమాండ్స్ అనేటువంటివి అవన్నీ చాలా నేను మీకు ఆల్రెడీ మెటీరియల్ ఇచ్చినాను, అవి మీరు రాసుకోవచ్చు. అవి కాకుండా మాకు ఇక్కడ 2A కమాండ్స్, అదేవిధంగా 2A కమాండ్స్ అని ఒకటి. సో అవి కాకుండా కొన్ని కమాండ్స్ ఇచ్చినాము, ఆ కమాండ్స్ అని ఇక్కడ ప్రెజెంట్ చేశాను. 2A కమాండ్స్ అనేది ఏంటంటే హ్యాష్ ఇఫ్ ఎల్స్, వీటి మధ్య సెలెక్ట్ చేయడం. హ్యాష్ ఇఫ్ అంటే ఏమో ట్రూ కేసు, హ్యాష్ ఎల్స్ ఏమో ఫాల్స్ కేసు. ఇఫ్ 0 అంటే ఫాల్స్ కేసు. హ్యాష్ ఇంక్లూడ్ లార్జ్ హెచ్ అన్నా. సో ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ అనేది కూడా ఏమవుతుంది, ఒక ప్రీ ప్రాసెసర్ కమాండ్ అవుతుంది. బట్ మనము ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్ లో పెట్టకుండా డబుల్ కొటేషన్ పెట్టామంటే అది యూజర్ డిఫైన్. లార్జ్ హెచ్ అనేది యూజర్ డిఫైన్ అవుతుంది. ఓకే, ఇఫ్ 0 అంటే ఏంది, ఇఫ్ 1 అంటే ఏమో ఇఫ్ ఎక్స్ప్రెషన్, ఇక్కడ 1 అంటే ఏమో ట్రూ కేసు, 0 అంటే ఏమో ఫాల్స్ కేసు, ఎల్స్ కేసు అనమాట. మల్టీవే కమాండ్స్ అంటే ఏంటి, మల్టీవే కమాండ్స్ అంటే ఏంటంటే మనకు హ్యాష్ ఇఫ్ కాకుండా హ్యాష్ ఎల్ఇఫ్ అంటే ఎల్స్ ఇఫ్ అనమాట. సో ఎక్స్ప్రెషన్ 1 ఇస్ ట్రూ అయితే దెన్ ఎక్స్ప్రెషన్ 1 చెక్ చేస్తుంది ట్రూ ఆర్ ఫాల్స్ అని, ఎక్స్ప్రెషన్ 2 చెక్ చేస్తుంది ట్రూ ఆర్ ఫాల్స్ అని. సో ఇవన్నీ ఏమి కానప్పుడు, ఫాల్స్ అయినప్పుడు లాస్ట్ లో ఈ ఎల్స్ అనేటువంటి దాన్ని చెక్ చేస్తుంది. ఇఫ్ బోత్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఫాల్స్ అంటే ఎక్స్ప్రెషన్ 1 ఎక్స్ప్రెషన్ 2 ఫాల్స్ అయితే ఎక్కడికి వస్తుంది, ఎల్స్ కాడికి వస్తుంది. ప్రీవియస్లీ ఎక్స్ప్రెషన్ 1 ఫాల్స్ అయితే ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అయితే ఎక్కడికి వస్తుంది, ఎల్స్ కాడికి వస్తుంది. ఇక్కడ మాత్రము ఎప్పుడు వస్తుంది ఎల్స్ కాడికి, ఎక్స్ప్రెషన్ 1 ఫాల్స్ కావాలి, ఎక్స్ప్రెషన్ 2 ఫాల్స్ అయితే ఎల్స్ కాడికి వస్తుంది. అంటే ఎక్స్ప్రెషన్ 1 అంటే 0, ఎక్స్ప్రెషన్ 1 అంటే 0, ఎక్స్ప్రెషన్ 1 హ్యాష్ ఇఫ్ 0 అంటే ఏంది, ఫాల్స్ అయినప్పుడు ఎక్కడికి వస్తుంది, ఎల్ఇఫ్ కాడికి వస్తుంది. సో ఎల్ఇఫ్ కాడికి వచ్చి అది 1 అయితే ట్రూ అయితే అది తీసుకుంటుంది. అగైన్ అది 0 అయితే ఎక్కడికి వస్తుంది, ఎల్స్ కాడికి వస్తుంది. ఇక్కడ మనకి రాయలేదు, ఎల్స్ కాడికి వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి హ్యాష్ ఇంక్లూడ్ stdio అన్నాము, హ్యాష్ ఇంక్లూడ్ stdio అన్నాము. ఇవి కూడా ఏమవుతుంది, ప్రాసెసర్ కమాండ్స్ అనేది అవుతాయి. ఇవి కాకుండా మనకు లైన్ కమాండ్ అనేది ఉంది. లైన్ కమాండ్ అంటే ఏం చేస్తుంది,
హ్యాష్ లైన్ స్పేస్ ఇచ్చి 100 పెట్టాము, హ్యాష్ లైన్ పెట్టి 100 పెట్టి మై ప్రోగ్రామ్ డాట్ సి అని పెట్టాము. హ్యాష్ లైన్ 100 అంటే నెక్స్ట్ లైన్ ఏ నంబర్కు సెట్ చేస్తుంది, 100కు సెట్ చేస్తుంది. హ్యాష్ లైన్ 100 మై ప్రోగ్రామ్ డాట్ సి అంటే నెక్స్ట్ లైన్ 100కు సెట్ చేసి ఆ ప్రోగ్రామ్ యొక్క నేమ్ దేని కింద మారుస్తుంది, మై ప్రోగ్రామ్ డాట్ సి కింద మారుస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే హ్యాష్ లైన్, హ్యాష్ ఫైల్, హ్యాష్ లైన్ అలా ఇచ్చాము. సపోజ్ ఫస్ట్ లైన్ వచ్చి 103 అనుకోండి, అప్పుడు మనము ఫైల్ అనేది మై ప్రోగ్రామ్ డాట్ సి అవుతుంది. సెకండ్ లైన్ దట్ ఈస్ 104 అవుతుంది. తర్వాత ఈ లైన్ ఏమవుతుంది, 105 అవుతుంది. 103 ఎందుకైంది, హ్యాష్ ఇంక్లూడ్ 101 ఇంట్ మెయిన్ 102, తర్వాత హ్యాష్ లైన్ ఏమవుతుంది 103 అవుతుంది. తర్వాత ఫైల్ అనేది 104 అవుతుంది. అగైన్ లైన్ అంటే 105 అవుతుంది. బట్ ఫైల్ నేమ్ ఏమవుతుంది ఇక్కడ, మై ప్రోగ్రామ్ డాట్ సి అవుతుంది. తర్వాత ఇంకొకటి ఏంది, ఎర్రర్ కమాండ్ అంట. ఎర్రర్ కమాండ్ అంటే హ్యాష్ ఎర్రర్ మెసేజ్, అంటే మెసేజ్ పాస్ చేయడం ఎర్రర్ కమాండ్ అంటాం. సో హ్యాష్ డిఫైన్ ఒక కమాండ్, హ్యాష్ ఇఫ్ డిఫైన్ ఒక కమాండ్. హ్యాష్ డిఫైన్ ట్రూ 1 అయితే మనం ఏం చేయాలి, హ్యాష్ ఇఫ్ డిఫైన్ ట్రూ అంటే ఇఫ్ లో ట్రూ అనేది పాసిబుల్ అవుతుంది, అప్పుడు ఎర్రర్ మెసేజ్ మనం పాస్ చేయాలి. అంటే హ్యాష్ డిఫైన్ ట్రూ 1 అంటే దాని అర్థమైంది, డిఫైన్ ట్రూ 1 అంటే డిఫైన్ అనేది ట్రూ అయితే మనం ఏం చేయాలి, ఇఫ్ డిఫైన్ ట్రూ అయితే అంటే హ్యాష్ డిఫైన్ ట్రూ 1 అని మనం ఇచ్చాము. అక్కడ ఇచ్చి ఇక్కడ చెక్ చేస్తున్నాం, హ్యాష్ ఇఫ్ డిఫైన్ ట్రూ అయితే ఎర్రర్ మెసేజ్ మనం డిస్ప్లే చేయాలి. ఎర్రర్ ఏమైనా డిస్ప్లే చేయాలి, యూ నీడ్ టు డిఫైన్ ఫాల్స్ ఆల్సో అనేటువంటి మెసేజ్ పాస్ చేసాం. హ్యాష్ ఎండిఎఫ్ చివరికి వచ్చేసాం. తర్వాత ప్రాగ్మా కమాండ్ అంటాం. ఇంకొకటి ప్రాగ్మా కమాండ్ అంటే ఏంటంటే ఈస్ ఇన్ ద ఫార్మ్ ప్రాగ్మా టోకన్స్ అంటాం. సో ఇది ఏం చేస్తుందంటే ద కంపైలర్ టు పర్ఫార్మ్ ఇంప్లిమెంటేషన్ డిఫైన్డ్ యాక్షన్స్. ఇట్ గోయింగ్ టు బి సీ అబౌట్ ది ఇంప్లిమెంటేషన్ డిఫైన్డ్ యాక్షన్స్. హియర్ నో నీడ్ ఇన్ డీటెయిల్ ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ ఇన్ అడ్వాన్స్డ్ ఎన్విరాన్మెంట్స్. Then null command. The C language allows a null command. Command is a command of the type hash. Just writing about the hash is called as a null command. Just మనము hash అని రాస్తే దాన్ని దేని కింద తీసుకుంటుంది, null command కింద తీసుకుంటుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మెమొరీ అలొకేషన్ ఫంక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మెమొరీ అలొకేషన్స్ అనేటువంటివి స్టాటిక్ గా ఉంటుంది. మెమొరీ అలొకేషన్ అంటే మెమొరీ లొకేషన్. అలొకేషన్ అంటే మెమొరీని అలొకేట్ చేయడం, మెమొరీని ఇవ్వడం. అలొకేట్ చేయడం అంటే మెమొరీ అనేది ఇవ్వడం. అది 2 విధాలుగా ఉంటుంది, స్టాటిక్ గా ఉంటుంది, డైనమిక్ గా. ఓకే, స్టాటిక్ గా ఉంటుంది, డైనమిక్ గా ఉంటుంది. స్టాటిక్ అంటే ఫిక్స్డ్ అనమాట, డైనమిక్ అంటే చేంజ్ అవుతుంది. అది మెమొరీ యూసేజ్. వాట్ ఈస్ మీన్ బై మెమొరీ యూసేజ్? మెమొరీ ఈస్ డివైడెడ్ ఇంటూ ప్రోగ్రామ్ మెమొరీ అండ్ డేటా మెమొరీ. ప్రోగ్రామ్ మెమొరీ మరియు డేటా మెమొరీ రెండు విధాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ప్రోగ్రామ్ మెమొరీలో మెమొరీ యూజ్డ్ ఫర్ మెయిన్ అండ్ ఆల్ కాల్డ్ ఫంక్షన్స్. ఒక మెయిన్ ఫంక్షన్ కు తర్వాత కాల్డ్ ఫంక్షన్స్ అంటే అన్ని కాల్డ్ ఫంక్షన్స్ కు. అంటే ప్రోగ్రామ్ మెమొరీ అనేది దేనికి ఇస్తుంది, ఒకటి మెయిన్ మెమొరీకి, రెండోది ఆల్ కాల్డ్ ఫంక్షన్స్. ఆల్ కాల్డ్ ఫంక్షన్స్ ఇచ్చేటువంటి దాన్ని మనం ఏమంటాము, ప్రోగ్రామ్ మెమొరీ అని చెప్పి అంటాం. డేటా మెమొరీ రెండోది డేటా మెమొరీ. డేటా మెమొరీ అంటే డేటా మెమొరీ కన్సిస్ట్ ఆఫ్ పర్మనెంట్ డెఫినేషన్స్ సచ్ యాస్ గ్లోబల్ డేటా. ఒకటి గ్లోబల్ డేటాకు, కాన్స్టెంట్స్ కు, తర్వాత లోకల్ డిక్లరేషన్స్ కు, తర్వాత హీప్ కు, స్టాక్ కు, వీటన్నిటికి సంబంధించింది డేటా మెమొరీ అని చెప్పి. అంటే డేటా మెమొరీ అనేటువంటిది పర్మనెంట్ డెఫినేషన్స్ అయినటువంటి గ్లోబల్ డేటాకు, తర్వాత కాన్స్టెంట్స్ కు, తర్వాత లోకల్ డిక్లరేషన్స్ కు, తర్వాత డైనమిక్ డేటాకు, తర్వాత హీప్ కు, స్టాక్ కు, వీటికి సంబంధించిన అంతా ఇచ్చేదాన్ని మనం ఏమంటామంటే డేటా మెమొరీ అని చెప్పి అంటాం. ఫైనల్లీ దిస్ డేటా మెమొరీ కన్సిస్ట్ ఆఫ్ ఇవి గ్లోబల్, స్టాక్ మెమొరీ అండ్ హీప్ మెమొరీ అనమాట. ఫైనల్ గా మనము గ్లోబల్ గా ఒకటి, స్టాక్ గా ఒకటి, హీప్ గా ఒకటి, మూడింటిని తీసుకున్నాం. దాన్ని డేటా మెమొరీ కింద పెట్టాం. యాక్చువల్ గా డేటా మెమొరీ అంటే మిగతావి కూడా వస్తాయి. అవి ఏంటంటే కాన్స్టెంట్స్ కు, లోకల్ డిక్లరేషన్స్ కు, డైనమిక్ డేటాకు వచ్చేవన్నీ కూడా అనమాట. సో అవి వాటితో పాటు ఇదనమాట గ్లోబల్, హీప్, స్టాక్. ఇదంతా దేనికి సంబంధించింది, డేటా మెమొరీకి సంబంధించింది. ఇప్పుడు వాట్ ఈస్ meant by static memory allocation? Second one is dynamic memory allocation. Static memory allocation అంటే ఏంటంటే it requires that the declaration and definition of memory be fully specified in source program. ఒక సోర్స్ ప్రోగ్రామ్ లో డిక్లరేషన్, డెఫినేషన్ ఇవ్వాలి, మనం డిక్లరేషన్, డెఫినేషన్ ఇవ్వాలి. ఓకే, సో అయితే ఇక్కడ మనము నంబర్ ఆఫ్ బైట్స్ రిజర్వ్డ్, నంబర్ ఆఫ్ బైట్స్ ఎన్నైతే ఇచ్చామో అది కెనాట్ బి చేంజ్ డ్యూరింగ్ రన్ టైం. రన్ టైంలో చేంజ్ కావాలి. సో డేటా డిక్లరేషన్, డెఫినేషన్ ఈ రెండు కూడా స్టాటిక్ మెమొరీకి సంబంధించింది. అంటే ఫస్ట్ డేటా డిక్లరేషన్, డెఫినేషన్ ఇచ్చిన తర్వాత
నంబర్ ఆఫ్ బైట్స్ దానికి రిజర్వ్ చేస్తే, అంటే డేటా డిక్లరేషన్ ఇచ్చాము, డేటా డెఫినేషన్ ఇచ్చాము, డిక్లరేషన్ ఇచ్చాము, తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ లో డెఫినేషన్ ఇచ్చాం, అంటే ఇంట్ ఏ ఈక్వల్ టు 10 డిక్లరేషన్ ఇచ్చాం, తర్వాత ఇంట్ ఏ అని ఇచ్చాము డిక్లరేషన్, తర్వాత ఏ ఈక్వల్ 10 అని ఇచ్చాము, 10 అనమాట. అంటే దానికి సంబంధించినటువంటి నంబర్ ఆఫ్ బైట్స్ ఎన్నైతే రిజర్వ్ అయ్యాయో ఆ బైట్స్ మనము రన్ టైంలో చేంజ్ చేయలేము. సో ఫిక్స్డ్ అనమాట. అంటే జస్ట్ డేటా డిక్లరేషన్, డేటా డెఫినేషన్ డిక్లేర్ చేసాము, దాన్ని డిఫైన్ చేసాము ఇంటర్. సో ఈ రెండింటికి సంబంధించింది స్టాటిక్ మెమరీ అలొకేషన్. అంటే డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏమంటే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ టు అలొకేట్ అండ్ రిలీజ్ మెమరీ ఫర్ డేటా వైల్ ప్రోగ్రామ్స్. అంటే ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు ఓకే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ యూజ్ చేసేటువంటి మెమరీ. ఓకే ప్రోగ్రామ్ ఈస్ రన్నింగ్, ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు ఓకే ఈ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి చూసారా, అవి యూజ్ చేసేటువంటి మెమరీ, అది డైనమిక్ మెమరీ అవుతుంది. టు యూజ్ డైనమిక్ మెమరీ వి యూజ్ either స్టాండర్డ్ డేటా టైప్ ఆర్ derived డేటా టైప్. స్టాండర్డ్ డేటా టైప్ అనేది చేయొచ్చు, derived డేటా టైప్ అనేది చేయొచ్చు. డైనమిక్ మెమరీ హ్యాస్ ఓన్లీ అన్ అడ్రస్. ఓకే డైనమిక్ మెమరీ ఏముంటుంది, అడ్రస్ ఉంటుంది టు యాక్సెస్ చేయాలంటే. అయితే నంబర్ ఆఫ్ బైట్స్ రిజర్వ్ కెన్ బి చేంజ్ చేయాలంటే రన్ టైమ్ లో నంబర్ ఆఫ్ బైట్స్ రిజర్వ్ చేసి మనము చేంజ్ చేయవచ్చు. కాబట్టి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఓకే ఆ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ సంబంధించినటువంటి మెమరీ ఓకే మెమరీ. సో ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అండ్ రిలీజ్ మెమరీ ఫర్ డేటా. అంటే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ మరియు డేటా, దాని నుంచి రిలీజ్ అయ్యే డేటా, దీనికి సంబంధించిన అంతా కూడా ఏంది డైనమిక్ మెమరీ. ఓకే ఇప్పుడు ప్రోగ్రామ్ రన్నింగ్ అయ్యేటప్పుడు, అంటే ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ సంబంధించినటువంటి మెమరీ, దాని నుంచి రిలీజ్ అయ్యేటువంటి డేటాకి సంబంధించినటువంటి మెమరీ, ఎప్పుడు ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు దాన్ని మనం ఏమంటాము డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటాం. అయితే డైనమిక్ మెమరీ అలొకేషన్ యూజ్ చేయడం అనేది ఎలా ఉంటుంది, స్టాండర్డ్ డేటా టైప్ పైన ఉంటుంది, డెరైవ్డ్ డేటా టైప్ పైన ఉంటుంది. డైనమిక్ మెమరీ హ్యాస్ ఓన్లీ అన్ అడ్రస్. సో స్టాటిక్ మెమరీ అలొకేషన్ fully specified for the program, that is for data declaration and definition. So here once you number of bytes going to be reserved, that cannot be changed in runtime. Now dynamic memory allocation means predefined functions allocate and release memory for data. అంటే predefined functions అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే సో మెమరీని యూజ్ చేస్తున్నాం when while the program is running. సో ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అనేటువంటివి సో దేనికి రిలీజ్ మెమరీ ఫర్ డేటా కొరకు మెమరీని అలొకేట్ చేస్తుంది. సో ఈ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి చూసారా, అవి తరువాత డేటా, దానికి సంబంధించినటువంటి మెమరీ. ఓకే సో అది డైనమిక్ మెమరీ అలొకేషన్ అవుతుంది. డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే దేనికి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్, తర్వాత డేటా, దానికి సంబంధించినటువంటి మెమరీ, ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు అది డైనమిక్ మెమరీ అలొకేషన్. అయితే డైనమిక్ మెమరీ అలొకేషన్ యూజ్ చేయాలంటే స్టాండర్డ్ డేటా టైప్ కానీ డిరైవ్డ్ డేటా టైప్ కానీ యూజ్ చేయాలి. ఎందుకంటే మెమరీ ఫర్ డేటా అన్నాం కానీ దానికోసం. తర్వాత డైనమిక్ మెమరీ హ్యాస్ ఓన్లీ అండ్ అడ్రస్ టు యాక్సెస్, అడ్రస్ కావాలి మనం యాక్సెస్ చేయాలంటే. తర్వాత నంబర్ ఆఫ్ బైట్స్ రిజర్వ్ చేసింది క్యాన్ బి చేంజ్ డ్యూరింగ్ రన్ టైమ్. నౌ నెక్స్ట్ వన్ ఈస్ మెమరీ అలొకేషన్ ఫంక్షన్స్. Memory allocation functions. Dynamic memory allocation, that is DMA, is performing memory management by malloc, calloc, realloc, free functions. These functions are called dynamic memory management functions. The memory management deals with the allocation, deallocation, and reallocation of memory during execution of a program. So program execute అయ్యేటప్పుడు మనం memory allocate చేయొచ్చు, deallocate అంటే మనము డిఅలొకేట్ అంటే డిలీట్ అది చేయొచ్చు, రీఅలొకేట్ అగైన్ మళ్ళీ మన మెమరీ అనేది రీఅలొకేట్ చేయొచ్చు. ఆ 4 డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ ఏంటంటే ఫస్ట్ది మెలాక్. దేని కొరకు యూజ్ చేస్తాము, టు అలొకేట్ బ్లాక్ ఆఫ్ మెమరీ. ఒక బ్లాక్ అనమాట, ఒక బ్లాక్ ఆఫ్ మెమరీని మనం అలొకేట్ చేస్తాం డైరెక్ట్ గా ఒక బ్లాక్. ఫర్ ఎగ్జాంపుల్ గా సింటాక్స్ ఏంటి, x ఈక్వల్ టు డేటా టైప్ స్టార్ malloc byte size. అంటే x ఈక్వల్ టు int స్టార్ malloc byte size ఎంత అంటే ఎంత 100 into size of int.
100 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్, అది బైట్ సైజ్. సో ఇక్కడ డైరెక్ట్ గా మనము 100 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కు బ్లాక్ ఆఫ్ డేటాను మనము యూజ్ చేయడం జరుగుతుంది. అదే రెండోది కెలాక్ అంటే కెలాక్ ఈస్ యూజ్డ్ టు అలొకేట్ మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ మెమరీ. మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ మెమరీ అంటే 100 కామా సైజ్ ఆఫ్ ఇంట్, ఒక్కొక్క దానికి మల్టిపుల్ బ్లాక్స్, ఒక బ్లాక్ ఆఫ్ మెమరీ యూజ్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కరికి అంటే ఇక్కడ 100 నెంబర్ ఆఫ్ బ్లాక్స్, ప్రీవియస్లీ 100 అనేది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కు డైరెక్ట్ గా బ్లాక్ ఆఫ్ మెమరీ యూజ్ చేశాం. ఇక్కడ మెలాక్ లో 100 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కు, ఇక్కడ మెలాక్ లో 100 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కు డైరెక్ట్ గా సైజ్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కు డైరెక్ట్ సైజ్ ఇచ్చామంటే వన్ బ్లాక్ ఆఫ్ మెమరీ ఇచ్చేసాం, ఒక బ్లాక్ ఆఫ్ మెమరీ ఇచ్చేసాం. కానీ ఇక్కడ మనము 100 నెంబర్ ఆఫ్ బ్లాక్స్ తీసుకొని దానికి ఒక్కొక్క దానికి సైజ్ ఇవ్వడం, ఒక్కొక్క దానికి సైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఏమో 100 ఎలిమెంట్స్ తీసుకొని వాటి యొక్క సైజు ఇస్తున్నాము, ఇక్కడ 100 బ్లాక్స్ తీసుకొని దాని సైజ్ ఇస్తున్నాం. అది తేడా దీనికి మెలాక్ కెలాక్ ఉన్నటువంటి తేడా. ఇంకా చెప్పాలి అంటే 100 అనేది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, దీంట్లో మెలాక్ లో 100 ఆ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ కు సైజ్ ఎంత, అది ఇక్కడ వస్తుంది. 100 ఇంటూ ఒక్కొక్క దానికి ఉన్నటువంటి సైజ్ ఆఫ్ ఇంట్ అంటే 100 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ అంటే ఇంటికి సంబంధించి సైజ్ ఎంత, సో సపోజ్ ఇంటికి సంబంధించిన సైజ్ 2 అనుకోండి, 100 ఇంటూ 2 ఎంత అవుతుంది, 200. ఒక్కొక్క ఎలిమెంట్ అంటే 100 అనేది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఆ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ లో టోటల్ సైజ్ ఆఫ్ ఇంట్ ఎంత, మల్టిప్లై చేస్తే మనకు ఒక బ్లాక్ ఆఫ్ మెమరీ అనేది వస్తుంది. ఇక్కడ 100 బ్లాక్స్ ఉన్నాయి, 100 బ్లాక్స్ లో సైజ్ ఆఫ్ ఇంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము, ఒక్కొక్క బ్లాక్ ఆ సైజ్ అనేది ఇస్తాము. అప్పుడు ఆ 100 బ్లాక్స్ లో మనకు కావాల్సినటువంటి మెమరీ వస్తుంది. కాబట్టి కెలాక్ లో నంబర్ ఆఫ్ బ్లాక్స్ అనేది ఉంటాయి, మెలాక్ లో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది మరొకసారి చెప్తున్నాను, మీరు అర్థం చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు సైజ్ ఆఫ్ ఇంట్ పై నుండి సైజ్ ఆఫ్ ఇంట్ కింద ఉంది. కాబట్టి సైజ్ ఆఫ్ ఇంట్ అని పై ఉంది, సైజ్ ఆఫ్ ఇంట్ అనేది కింద. సో ఒక ఇంటి యొక్క సైజ్ ఎంత, సపోజ్ 2 బైట్స్ అనుకుందాం. అప్పుడు 100 ఎలిమెంట్స్ ఉంటే 100 ఇంటూ 2 అంటే ఎంత, 200. అంటే 200 బ్లాక్ ఆఫ్ మెమరీ మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే 100 బ్లాక్స్ ఉన్నాయి. ఆ 100 బ్లాక్స్ లో ఒక్కొక్క దాంట్లో ఇంట్ అనేది, ఒక సైజ్ ఆఫ్ ఇంట్ అనేది ఉంది. ఒక్కొక్క దాంట్లో సైజ్ ఆఫ్ ఇంట్, ఒక దాంట్లో ఒక సైజ్ ఆఫ్ ఇంట్, ఇంకో దాంట్లో సైజ్ ఆఫ్ ఇంట్, అట్లా టోటల్ సైజ్ ఆఫ్ ఇంట్ ఎంత, 100 ఇంటూ 100 ఉంది. 100 ఉంది టోటల్. ఓకే, 100 బ్లాక్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 2 ఉంది, ఒక దాంట్లో 2 ఉంది. అంటే అప్పుడు ఒక్కొక్క బ్లాక్ లో సైజ్ ఆఫ్ ఇంట్ ఎంత ఉంది, 2 ఉంది. సో సపోజ్ 2 బ్లాక్స్ అనుకోండి, 2 ఇంటూ 2 4, 2 ఇంటూ 100 200. సో పైన 200 వచ్చింది, కింద 200 వచ్చింది. కాకపోతే పైన తీసుకుంటే మనము టోటల్ గా ఒక బ్లాక్ లోనే అడ్జస్ట్ చేసాం. మొత్తం సైజును ఒక బ్లాక్ కి అడ్జస్ట్ చేసాం, మాత్రమే అడ్జస్ట్ చేసాం పైన. కానీ కెలాక్ అంటే 100 బ్లాక్స్ అడ్జస్ట్ చేసాం సైజ్, 100 బ్లాక్స్ లో సైజ్ అడ్జస్ట్ చేసాం. అది మేజర్ డిఫరెన్స్. ఓకే, సో మెలాక్ లో ఓన్లీ ఒక బ్లాక్ లో మాత్రమే మన సైజ్ మొత్తం అడ్జస్ట్ చేసాం. అది 100 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ అనేది. ఒక బ్లాక్ లో 100 ఎలిమెంట్స్ తీసుకున్నాము, ఆ 100 ఎలిమెంట్స్ కు సైజ్ అనేది ఇచ్చేసాం. అంటే సైజ్ మొత్తం కూడా ఒక బ్లాక్ లోనే అడ్జస్ట్ చేసాం మొత్తం ఎలిమెంట్స్. కానీ కింద తీసుకుంటే కెలాక్ లో తీసుకుంటే 100 బ్లాక్స్ ఉన్నాయి, ఒక్కొక్క బ్లాక్ లో ఒక్కొక్క ఇంట్ ఉన్నాయి. అంటే నంబర్ ఆఫ్ బ్లాక్స్ ఇక్కడ 100 ఉన్నాయి, ఒక్కొక్క బ్లాక్ లో ఒక్కొక్క ఇంట్ ఉన్నాయి. అది డిఫరెన్స్ పై దానికి కింద. ఓకేనా, సో రెండు ఒకటే, మెలాక్ అన్నా కెలాక్ అన్నా రెండు ఒకటే. నౌ వాట్ ఇస్ మీన్ బై రీఅలాక్? సపోజ్ నువ్వు మెమరీ అలొకేట్ చేసావు యూజింగ్ ది మెలాక్ ద్వారా కానీ లేదా కెలాక్ ద్వారా కానీ, ఏం చేసావు, మెమరీని అలొకేట్ చేసావు. కానీ అది ఇన్సఫిషియంట్ అంటే తక్కువగా ఉంది, ఎక్సెస్ లేదా ఎక్కువగా ఉంది అనుకోవచ్చు.
మనము ఆ మెమొరీని అడ్జస్ట్ చేసేదానికి రీఅలాక్ అంటే పెంచాలన్నా తగ్గించాలన్నా మనం ఏం చేయాలి, రీఅలాక్ను యూజ్ చేయాలి. ఓకే, సో బై యూజింగ్ ద మెలాక్ కానీ బై యూజింగ్ ద అలాక్ కానీ మెమొరీ అనేది ఇన్సఫిషియంట్ కానీ ఎక్సెస్ కానీ అయితే దెన్ వీ కెన్ యూజ్ అబౌట్ రీఅలాక్ని యూజ్ చేస్తాం. అంటే అప్పుడు దాని యొక్క కాన్సెప్ట్ ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు టైప్ స్టార్ రీఅలాక్ ఎక్స్ కామా న్యూ సైజ్. అంటే న్యూ సైజ్ అంటే ఇంతకుముందు ఏ సైజ్ అయితే ఉందో ఆ సైజ్ పోయి న్యూ సైజ్ అనేటువంటి 300గా మారిపోతుంది. ఫ్రీ అంటే ఏంటి, ఇట్ ఫ్రీస్ ప్రీవియస్లీ అలొకేటెడ్ స్పేస్. ఇంతకుముందు ఏమైతే మెమొరీ అలొకేట్ చేసావో దాన్ని మొత్తాన్ని కూడా ఫ్రీ చేయాల్సింది, రిమూవ్ చేయాల్సింది. ద ఫ్రీ ఫంక్షన్ రిటర్న్స్ ది మెమొరీ. ఆ మెమొరీ ఏం చేస్తుంది, రిటర్న్ అవుతుంది. అంటే మెమొరీ మొత్తాన్ని ఫ్రీ చేసి మెమొరీ మొత్తాన్ని డిలీట్ చేసి ఆ మెమొరీని ఏం చేస్తుంది, రిటర్న్ చేస్తుంది. సో దీని యొక్క సింటాక్స్ ఏంటి, వాయిడ్ ఫ్రీ వాయిడ్ స్టార్ పీటీఆర్. అంటే ఫ్రీ ఏ అంటారు, ఏ ఇస్ ఏ పాయింటర్. దీని యొక్క ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, సింపుల్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇంక్లూడ్ stdio డాట్ హెచ్ ఇంట్ నేమ్. 2 క్యారెక్టర్స్ తీసుకున్నాం, క్యార్ స్టార్ ఏ క్యార్ స్టార్ నేమ్. ఏ ఈక్వల్ టు మెమరీ అలొకేట్ చేస్తాం ఎంత 12. సో దాన్ని నేను ఏలో కాపీ చేశాను, strcpy ద్వారా ఏలో కాపీ చేశాను. ఏ స్ట్రింగ్ లో హెలో వరల్డ్, ఎందుకంటే హెలో వరల్డ్ యొక్క సైజ్ ఎంత 1 2 3 4 5 6 7 8 9 10 సైజ్ ఉంది కాబట్టి మెలాక్ లోకి 12 సైజ్ తో నేను కాపీ చేసి ప్రింట్ చేశాను. ఇప్పుడు బి ఈక్వల్ టు క్యార్ రీఅలాక్ ఏ కామా 25. అంటే ఈ 12 సైజ్ ను 25 సైజ్ గా రీఅలొకేట్ చేసి ఎస్టీఆర్ కాపీ వై బిలోకి హెలో బ్యూటిఫుల్ వరల్డ్ ను కాపీ చేస్తున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఏ అనేటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి ఏ అనేటువంటి క్యారెక్టర్ లోకి, ఓకే, ఏ అనేటువంటి క్యారెక్టర్ పాయింటర్ లోకి, ఓకే, ఎంత ఉంది సైజ్ 12 సైజ్ ఉంది. ఆ ఏ అనేటువంటి క్యారెక్టర్ అరే పాయింటర్ చూసారా, అది ఎంత ఇంక్రీజ్ చేశాను, 25కు సైజ్ ఇంక్రీజ్ చేసి దాన్ని బిలోకి తీసుకుంది. సో ఇంతకుముందు ఏలో ఎంత ఉంది, 12 ఉంది, ఇప్పుడు ఎంత అయింది, 25 అయింది. కాబట్టి నేను హెలో బ్యూటిఫుల్ వరల్డ్ ను కాపీ చేశాను, ఓకే, కాపీ చేయగలిగాను. ఏను ఆ విధంగా ఇంక్రీజ్ చేసి ఏ యొక్క సైజ్ ఇంక్రీజ్ చేసి దాన్ని బిలోకి తీసుకొని ఆ బిలోకి హెలో బ్యూటిఫుల్ వరల్డ్ ను ఎప్పుడైతే ఏను అడ్జస్ట్ చేసి 12 ఉన్నటువంటి సైజ్ అయినటువంటి ఏను 25గా మారుస్తాడో ఆ 25 సైజ్ ఏదవుతుంది, ఇప్పుడు బి అవుతుంది. ఈ బిలోకి దేన్ని కాపీ చేస్తున్నాను, హెలో బ్యూటిఫుల్ వరల్డ్ ను కాపీ చేస్తున్నాను. కాపీ చేసి పుట్స్ బి, ఆ బిను ప్రింట్ చేస్తున్నాను. ఫ్రీ ఏ అంటే ఏ యొక్క మెమొరీ రిమూవ్ చేసి దాన్ని రిటర్న్ చేస్తున్నాను. ఫ్రీ బి యొక్క మెమొరీను రిమూవ్ చేసి రిటర్న్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. తర్వాత క్వశ్చన్ ఏంటంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఏంటి? మామూలుగా మనకు ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ తెలుసు, ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, ఇవన్నీ కూడా యూజర్ డిఫైన్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఇప్పుడు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే యూజర్ అనేవాడు we can write about his own functions. That functions is called as a user defined functions. The example of area, volume, etc. User defined function can be written before main or after main. Before main అయినా రాయొచ్చు user defined function, after main అయినా రాయొచ్చు. అయితే స్టాండర్డ్ మెథడ్ ఏంటంటే రైటింగ్ ద ఫంక్షన్ ఆఫ్టర్ మెయిన్ అవుతుంది. ఓకే, అయితే ఫంక్షన్ కు ఆఫ్టర్ మెయిన్ కనుక రాస్తే ఫంక్షన్ డిక్లరేషన్ అనేది కావాలి. ఫంక్షన్ ముందు ఏం చేయాలి, డిక్లేర్ చేయాలి. ఫంక్షన్ ఎప్పుడు డిక్లేర్ చేస్తాము, మెయిన్ తర్వాత రాసినప్పుడు. మెయిన్ తర్వాత ఫంక్షన్ యూజర్ డిఫరెంట్ ఫంక్షన్ రాస్తే ఆ యొక్క యూజర్ డిఫరెంట్ ఫంక్షన్ ను మనం ఏం చేయాలి, మెయిన్ కు ముందర డిక్లేర్ చేసుకోవాలి. ఒకవేళ మెయిన్ కు ముందర కనుక యూజర్ డిఫరెంట్ ఫంక్షన్ రాస్తే దానికి డిక్లరేషన్ అనేది అవసరం పడుతుంది. ఓకే, అయితే ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది సి ప్రోగ్రామ్ కంపైలేషన్ మాత్రం టాప్ టు బాటమ్ జరగకపోయి కానీ ఎగ్జిక్యూషన్ మాత్రము మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో వీ కెన్ రైట్ ద ఫంక్షన్ ఇన్ 4 ways. 4 రకాలుగా రాయొచ్చు. నో రిటర్న్ టైప్ విత్ పారామీటర్స్. రిటర్న్ టైప్ లేకుండా పారామీటర్స్ ఉంటాయి, బట్ రిటర్న్ టైప్ అనేది ఉండదు. అంటే ఇక్కడ ఏం చేసి నేను వాయిడ్ డిస్ప్లే అనేటువంటి దాన్ని నేను డిక్లేర్ చేసుకున్నాను. ఎందుకు డిక్లేర్ చేసుకున్నాను, డిస్ప్లే అనే ఫంక్షన్ ను మెయిన్ తర్వాత రాస్తున్నాను. డిస్ప్లే అనేటువంటి ఫంక్షన్ ను నేను మెయిన్ తర్వాత రాస్తున్నాను కాబట్టి ఆ యొక్క దాన్ని డిక్లేర్ చేసుకున్నాను. సో బ్రేసెస్ పెట్టి డెఫినేషన్ అంటాను. ఇలా జస్ట్ ఒక లైన్ లో రాస్తే డిక్లరేషన్ అంటాను. ఓకే, సో వాయిడ్ డిస్ప్లే అని చెప్పి డిక్లేర్ చేసుకున్నాను. లోపల ఇంటిఎల్ ఇంటి బి అనే 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇంట్ కామా ఇంట్ అని ఇచ్చాను. వాల్యూస్ ఇవ్వాల్సిన పని డిక్లరేషన్ లో జస్ట్ ఇంట్ కామా ఇంట్ అని రాయాలి. రాసి
L30 B40 అనేటువంటి డిక్లేర్ చేసి డిస్ప్లే L, B L వాల్యూ B వాల్యూను పాస్ చేసి ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. అప్పుడు ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది, లెంగ్త్ను బ్రెడ్త్ను డిస్ప్లే చేస్తుంది. రెండో క్వశ్చన్ ఏంటంటే నో రిటర్న్ టైప్ వితౌట్ పారామీటర్స్, అంటే రిటర్న్ టైప్ లేదు బట్ పారామీటర్స్ అనేవి లేవు. నో రిటర్న్ టైప్ నో పారామీటర్స్ అంటే అటువంటిప్పుడు మన పారామీటర్స్ ను, అంటే ఎప్పుడైతే డిస్ప్లేలో పారామీటర్స్ లేవో ఆ పారామీటర్స్ ను ఎక్కడ మనం డిక్లేర్ చేయాలి, మెయిన్ యొక్క పైన డిక్లేర్ చేయాలి. ఎందుకంటే మెయిన్ తర్వాత ఫంక్షన్ ఉంటుంది. ఒకవేళ మనం మెయిన్ లోపల కనుక పారామీటర్స్ ను డిక్లేర్ చేస్తే ఆ మెయిన్ లోపలే అది యాక్సెస్ అవుతుంది. ఓకే, బయట ఉన్నటువంటి డిస్ప్లే ఫంక్షన్ కు యాక్సెస్ కాదు, అందుకోసం మనం ఏం చేస్తున్నాము, ఈ పారామీటర్ ఈ వేరియబుల్స్ L = 10 B = 20 ను మెయిన్ యొక్క టాప్ లో మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే L = 10 B = 20 మనము డిక్లేర్ చేసామో డిస్ప్లేను కాల్ చేస్తున్నాము. ఆ డిస్ప్లే బయట రాసాము, డిస్ప్లేలో ఏముంది, లెంత్ ఉంది, బ్రెడ్త్ ఉంది. LB అనేది ఈ గ్లోబల్ గా డిక్లేర్ చేసిన L వాల్యూ B వాల్యూ తీసుకొని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ రిటర్న్ టైప్ విత్ పారామీటర్స్. అంటే రిటర్న్ టైప్ ఉంటుంది, పారామీటర్స్ ఉంటుంది. ఎప్పుడైతే రిటర్న్ టైప్ పారామీటర్స్ ఉంటుందో దాన్ని మనము డిక్లరేషన్ రాయాలి ఇంట్ ఏరియా. ఎందుకంటే ఇంతకుముందు వాయిడ్ అని రాసాం, రిటర్న్ టైప్ లేదు కాబట్టి వాయిడ్ ఏరియా, వాయిడ్ డిస్ప్లే అని రాసి ఇంట్ అని పెట్టారు. కానీ ఇక్కడ రిటర్న్ టైప్ ఉంది కాబట్టి ఇంట్ ఏరియా ఇంట్ అని పెట్టి ఎప్పుడైతే రిటర్న్ టైప్ ఉంటుందో మనము ఏరియాలో L, B అంటే 10, 20 పాస్ చేసినప్పుడు ఈ 10, 20 అనేది ఈ ఫంక్షన్కి వస్తుంది. కింద ఉన్నటువంటి ఫంక్షన్కి వచ్చి అందులో 2 మల్టిప్లై అయ్యి రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయ్యి ఎక్కడ స్టోర్ అవుతుంది, R లో స్టోర్ అవుతుంది. అలా చెప్తున్నాను ఒకసారి. ఇక్కడ R = ఏరియా L, B అని పెట్టాం కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఏరియా ద్వారా దేనికి పాస్ చేస్తున్నాము, L, B వాల్యూస్ ను పాస్ చేస్తున్నాం. ఫంక్షన్ లో ఉండేటువంటి L, B వాల్యూస్ ను పాస్ చేస్తే ఈ రెండు వాల్యూస్ ఏరియా అనే ఫంక్షన్ కాడికి వస్తుంది. ఫంక్షన్ కాడికి వచ్చిన తర్వాత రిటర్న్ L × B అంటే ఆ 2 మల్టిప్లై అయ్యి రిటర్న్ అయ్యి దేనిలో స్టోర్ అవుతుంది, పైన R లో స్టోర్ అవుతుంది. ఆ R ను ప్రింట్ చేస్తుంది. దీని ఏమంటాము, రిటర్న్ టైప్ విత్ పారామీటర్స్. రిటర్న్ టైప్ వితౌట్ పారామీటర్స్ అన్నప్పుడు ఇక్కడ మనము పారామీటర్స్ ఏరియాలో ఉండవు కాబట్టి ఆ పారామీటర్స్ మనము గ్లోబల్ గా మెయిన్ పైన డిక్లేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకవేళ మెయిన్ లోపల మీరు పారామీటర్స్ డిక్లేర్ చేస్తే ఆ పారామీటర్స్ మెయిన్ తర్వాత ఉన్నటువంటి ఏరియా యాక్సెస్ చేయబడదు. అందుకోసం మనం ఏం చేయాలి, మెయిన్ కు పైన డిక్లేర్ చేసుకుంటాము R = ఏరియా. ఇంతకుముందు R = ఏరియా అని పారామీటర్స్ రాసాం కదా, జస్ట్ R = ఏరియా, ద ఏరియా ఇస్ R. ఇప్పుడు ఏమవుతుంది, ఏరియా కాల్ చేస్తున్నాం. అప్పుడు రిటర్న్ L × B అంటే ఈ L × B ఎక్కడి నుంచి తీసుకుంటుంది, పైన ఉన్నటువంటి గ్లోబల్ పారామీటర్స్ తీసుకొని ఆ రెండింటిని మల్టిప్లై చేసి దేనిలో స్టోర్ అవుతుంది, పైన R లో స్టోర్ అవుతుంది. R ను ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ రికర్సివ్ ఫంక్షన్. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రికర్షన్ విత్ ఎగ్జాంపుల్స్. రికర్షన్ అంటే రికర్షన్ ఏ ఫంక్షన్ కాల్ ఇట్ సెల్ఫ్. ఒక ఫంక్షన్ తనకు తానుగా కాల్ చేసుకోవాలి అంటిల్ ద బేస్ కండిషన్ ఇస్ ఫుల్ఫిల్డ్. తనకు తానుగా కాల్ చేసుకుంటే దాన్ని రికర్షన్. ఇన్ రికర్సివ్ ఫంక్షన్ ఓన్లీ బేస్ కండిషన్ ఇస్ స్పెసిఫైడ్. ఆ బేస్ కండిషన్ ఏంటనేది మనం స్పెసిఫై చేయాలి. ఆ కండిషన్ ఏంటనేది స్పెసిఫై చేయాలి. అంటిల్ ద బేస్ కండిషన్ ఇస్ ఫుల్ఫిల్డ్ అంటే బేస్ కండిషన్ వచ్చేంత వరకు ఓకే అది తనకు తానుగా కాల్ అవుతూ ఉంటుంది. ఓకే, ఓన్లీ బేస్ కండిషన్ ఇస్ స్పెసిఫైడ్. ఆ బేస్ కండిషన్ ఏంటనేది మనం స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. రికర్షన్ కోడ్ ఈ షార్ట్ అండ్ సింపుల్. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇస్ గివెన్ ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలి. ఫ్యాక్టోరియల్ లో int n అని రాసాను. ఇఫ్ n > or = 1 రిటర్న్ n × fact n - 1 అంటే అర్థమైంది, n × fact n - 1. మన ఇక్కడ పైన ఏముంది, fact n అని ఉంది. రెండోసారి ఏమవుతుంది, fact n - 1 అవుతుంది. అంటే 4 ఇచ్చామనుకోండి, ఫస్ట్ 4 పాస్ అవుతుంది. రిటర్న్ n × fact n - 1 అంటే fact 3 పాస్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో fact 3 - 1 అంటే 2 పాస్ అవుతుంది. n × fact 2 - 1 పాస్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, సపోజ్ n = 3 మనం అక్కడ నుంచి కింద నుంచి పాస్ చేసామంటే అది n > or = 1 కాబట్టి ఫస్ట్ ఏమవుతుంది, 3 పాస్ అవుతుంది. 3 × fact 3 - 1 అంటే 2 అవుతుంది. తర్వాత 2 - 1 అవుతుంది. దీన్ని మనం బేస్ కండిషన్ అంటాం. దీన్ని మనం ఏమంటాము, బేస్ కండిషన్ అంటే ఫ్యాక్ట్ 1 వరకు రీచ్ కావాలి.
ఫ్యాక్ట్ 0 రాకూడదు. ఎందుకని 0 రాకూడదు? n is greater than or equal to 1 కాబట్టి మనం 3 అని పాస్ చేస్తే ఫస్ట్ 3 ఇంటూ ఫ్యాక్ట్ 3 మైనస్ 1 అంటే 2 అవుతుంది, అంటే 1 తగ్గదు. నెక్స్ట్ టైం 2 మైనస్ 1 అవుతుంది, 1 తగ్గదు. సో ఈ విధంగా ఆ ఫంక్షన్ తనకు తానుగా ఫస్ట్ 3 తీసుకుంటుంది, తర్వాత ఫ్యాక్ట్ 2 తీసుకుంటుంది, తర్వాత ఫ్యాక్ట్ 1 తీసుకుంటుంది. తనకు తానుగా ఒక వాల్యూ తగ్గించుకుంటూ వస్తుంది. సో అలా తగ్గించుకుంటా వచ్చి ఫ్యాక్ట్ 1 కాడికి వచ్చేదాన్ని మనం అంటాము బేస్ కండిషన్ అని చెప్పి అంటాం. బేస్ కండిషన్ ఈస్ రీచ్డ్ అంటాం. ఓకే, ఒకవేళ 1 అయితే ఏమవుతుంది? రిటర్న్ 1. గ్రేటర్ దాన్ 1 కాకుండా 1 అయితే ఏం రిటర్న్ చేస్తుంది? 1 రిటర్న్ చేస్తుంది. 1 రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ప్రోగ్రామ్ లో ఏ నంబర్ టు క్యాలిక్యులేట్ ఇస్ ఫ్యాక్టోరియల్. సో n ను ఎంటర్ చేస్తే ఫ్యాక్ట్ n అంటే సపోజ్ 3 ఎంటర్ చేస్తే 3 into 2 into 1 వస్తుంది. 4 ఎంటర్ చేస్తే 4 into 3 into 2 into 1 వస్తుంది. ఇట్లా మనకు ఫ్యాక్టోరియల్ డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. తర్వాత టైప్స్ ఆఫ్ రికర్షన్ అంటే ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. టైప్స్ ఆఫ్ రికర్షన్ అంటే ఏంటి? ఫస్ట్ రికర్షన్ నేమ్ ఏంటంటే ప్రిమిటివ్ రికర్షన్. ఫస్ట్ రికర్షన్ నేమ్ ఈస్ ప్రిమిటివ్ రికర్షన్. ఓకే, ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ రికర్షన్ దట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ లూప్. ఒక లూప్ లోకి కన్వర్ట్ అవుతుంది. అంటే ఫిబొనాచి సిరీస్ ఎగ్జాంపుల్ విచ్ క్యాన్ బి ప్రోగ్రామ్డ్ విత్ రికర్షన్ యాజ్ వెల్ యాజ్ విత్ లూప్. అంటే ఒక ఫిబొనాచి సిరీస్ లో అంటే దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ రికర్షన్ దట్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ లూప్ లోకి కన్వర్ట్ చేస్తుంది. ప్రిమిటివ్ రికర్షన్ అంటే ఇది ఒక లూప్ లోకి కన్వర్ట్ చేసేది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫిబొనాచి సిరీస్. వాట్ ఈస్ ద ఫిబొనాచి సిరీస్? 0 1 అంటాం. సో రెండింటిని యాడ్ చేసుకుంటే 0 + 1 1 తర్వాత ఏమున్నాయి? లాస్ట్ 2 వాల్యూస్ 1 1 ఉంది. 1 + 1 ఎంత? 2. తర్వాత లాస్ట్ వాల్యూ 2 వాల్యూస్ ఏంటి? 1 ఉంటుంది, 2 ఉంటుంది. 1 + 2 3. ఇట్లా లాస్ట్ 2 నంబర్స్ వచ్చే విధంగా యాడ్ చేసుకోవాలి. బట్ స్టార్టింగ్ వాల్యూస్ ఏంటి? 0 స్టార్టింగ్ వాల్యూస్ ఈస్ ఫిక్స్డ్ 0 1. స్టార్టింగ్ వాల్యూస్ ఫిక్స్డ్ 0 1. సో స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ తీసుకొని 0 1 అని స్టార్టింగ్ వాల్యూస్ ఫిక్స్డ్ గా తీసుకొని ఆ రెండింటిని యాడ్ చేస్తే నెక్స్ట్ థర్డ్ వాల్యూ వస్తుంది 1. అప్పుడు లాస్ట్ 2 వాల్యూస్ ఏమవుతాయి? 1 1 అవుతుంది. ఆ 1 1 యాడ్ చేస్తే 2 వస్తుంది. లాస్ట్ 2 వాల్యూస్ ఏమవుతాయి? 2 1. ఆ 2 1 యాడ్ చేస్తే 3 వస్తుంది. లాస్ట్ 2 వాల్యూస్ ఏమవుతాయి? 3 2 అవుతుంది. అట్లా యాడ్ చేస్తూ మనం లాస్ట్ 2 వాల్యూస్ వేసుకుంటా పోతే ఆ వాల్యూస్ ఏమంటాము? ఫిబొనాచి వాల్యూస్ అని చెప్పి. ఓకే, ఫిబొనాచి సిరీస్. ఈ ఫిబొనాచి సిరీస్ లో రికర్షన్ యూజ్ చేయాలి, లూప్ యూజ్ చేయాలి. చూడండి, ఫిబొనాచి సిరీస్ లో n = 0 అయితే రిటర్న్ 0, n = 1 అయితే రిటర్న్ 1. ఎందుకంటే 0 కు 1 కు సపరేట్ గా ఫిబొనాచి సిరీస్ రాదు, అది ఫిక్స్డ్ వాల్యూస్. n = 0 కు రిటర్న్ 0 అన్నాం, n = 1 కు రిటర్న్ 1 అన్నాం. ఎందుకంటే 0 కు 0 రిటర్న్ చేయాలి, 1 కు 1 రిటర్న్ చేయాలి. ఆ రెండింటికి ఎటువంటి ఫిబొనాచి సిరీస్ రాదు. ఫిబొనాచి సిరీస్ మినిమం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? థర్డ్ నంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకోసం ఏం చేశాను? n = 0 అయితే రిటర్న్ 0 అని పెట్టాను, n = 1 అయితే రిటర్న్ 1 పెట్టాను. తర్వాత ఇక్కడ బేస్ కండిషన్ ఏమని ఇచ్చాము? ఫిబొనాచి n-1 అండ్ ఫిబొనాచి n-2. రిటర్న్ ఫిబొనాచి n-1 అండ్ ఫిబొనాచి n-2 అని చెప్పి. అంటే ఫిబొనాచి n-1 అంటే సపోజ్ 3 అనుకోండి, 3 - 1 ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో 3 - 2 ఎంత అవుతుంది? 1. ఓకే, కాబట్టి మనము ఫిబొనాచి n-1 ప్లస్ ఫిబొనాచి n-2. ఎందుకంటే లాస్ట్ 2 నంబర్స్ యాడ్ చేయాలి. ఉన్నటువంటి నంబర్స్ లాస్ట్ 2 నంబర్స్ యాడ్ చేయాలి కాబట్టి రిటర్న్ ఫిబొనాచి n-1 ప్లస్ ఫిబొనాచి n-2 అని పెట్టారు. ఇప్పుడు n = 5 తీసుకున్నాం. n = 5 తీసుకొని 5 వాల్యూస్ నేను యాడ్ చేసుకుంటా రావాలి. n = 5 తీసుకొని 5 వాల్యూస్ నేను యాడ్ చేసుకుంటా రావాలి. దానికోసము i = 0, i < i++ ఫిబొనాచి i అని పెడితే అప్పుడు టోటల్ గా n = 5 తీసుకున్నాం కాబట్టి ఆ యొక్క 5 వాల్యూస్ ను ప్రింట్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రింట్ చేయడము జరుగుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్. ఇక్కడ మనం ఏమేమి యూజ్ చేసాము? ఫంక్షన్ యూజ్ చేసాము, అంటే రికర్షన్ యూజ్ చేసాము, ప్లస్ ఫార్ లూప్ యూజ్ చేసాము. తర్వాత నెక్స్ట్ ఏంటంటే టైల్ రికర్షన్. వాట్ ఈస్ మీన్ బై టైల్ రికర్షన్? It is a primitive recursion in which the recursive call is present at last thing in the function. It is the primitive recursion in which the recursive call is present at the last thing. అంటే
Fibonacci example లో recursive function is executed at the last statement of the Fibonacci function. Last statement execute అయ్యేది. Last statement execute అయ్యేది. అంటే for loop లో last statement execute అయ్యేది. అంటే రికర్సివ్ కాల్ ఇస్ ప్రెసెంట్ ఎట్ ది లాస్ట్ థింగ్. అంటే ఆ రికర్సివ్ లో లాస్ట్ ఎగ్జిక్యూటివ్. ఓకే, రికర్షన్ లో లాస్ట్ ఎగ్జిక్యూటివ్ అంటే ఇన్ ది అబౌవ్ Fibonacci ఎగ్జాంపుల్ ద రికర్సివ్ ఫంక్షన్ ఇస్ ఎగ్జిక్యూటెడ్ లాస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ది Fibonacci ఫంక్షన్. Fibonacci ఫంక్షన్ లో లాస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యే దాన్ని టైల్ రికర్షన్ అని చెప్పి అంటారు. తర్వాత సింగిల్ రికర్షన్, ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ రికర్షన్ వెన్ దేర్ ఇస్ ఓన్లీ వన్ రికర్సివ్ కాల్ ఇన్ ద ఫంక్షన్. ఓన్లీ ఒక రికర్సివ్ కాల్ మాత్రమే ఉంటుంది. Standard examples of single recursion include list traversal, such as in a linear search or computing the factorial functions. So traversal, list traversal such as linear search గాని లేదా factorial function. ఎందుకంటే టైప్ ఆఫ్ రికర్షన్ when there is only one recursive call, ఓన్లీ ఒక రికర్సివ్ కాలే ఉండాలి. ఇక్కడ చూడండి Fibonacci n-1 ప్లస్ Fibonacci n-2 అంటే రెండు కాల్స్ ఉన్నాయి. కానీ మామూలుగా రికర్సివ్ కాల్ ఓన్లీ ఒకటే ఉండాలి. ఓన్లీ ఒకటే ఉంటే దాన్ని సింగిల్ రికర్షన్ అని చెప్పి అంటారు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, మనము ఇంతకుముందు చెప్పినటువంటి హౌ టు ఫైండ్ అబౌట్ ఫ్యాక్టోరియల్. ఎందుకంటే ఫ్యాక్ట్ అనేటువంటి ఓన్లీ ఒక ఫంక్షన్ మాత్రమే కాల్ చేస్తున్నాము, దాన్ని మనము సింగిల్ రికర్షన్ అని చెప్పి అంటారు. అలా కాకపోతే ట్రావర్సల్, లీనియర్ సెర్చ్ లో జరిగేటువంటి ట్రావర్సల్. మల్టిపుల్ రికర్షన్ అంటే as by its name, it is a type of recursion when there are multiple recursive calls in the function. Multiple recursive calls undaali. అనేవి ఉండాలి. ఓకే, స్టాండర్డ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మల్టిపుల్ రికర్షన్ ఇంక్లూడ్ ట్రీ ట్రావర్సల్ లో కానీ తర్వాత డెప్త్ ఫస్ట్ సెర్చ్ లో కానీ మల్టిపుల్ రికర్సివ్ కాల్స్ అనేటువంటివి ఉంటాయి. సో స్టాండర్డ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మల్టిపుల్ రికర్షన్ లో అంటే ట్రీ ట్రావర్సల్ జరగద్ది, తర్వాత డెప్త్ ఫస్ట్ సెర్చ్ అని జరగద్ది. ఇది అంతే కూడా డేటా సెర్చెస్ రిలేటెడ్. అందులో మల్టిపుల్ రికర్సివ్ కాల్స్ అనేటువంటివి జరుగుతాయి. అంటే ఇట్ ఈస్ జస్ట్ ఆపోజిట్ ఆఫ్ ఏ సింగిల్ రికర్షన్ అంటే సింగిల్ కాల్ అనమాట. అంటే సింగిల్ రికర్షన్ ఇంక్లూడ్ కంప్యూటింగ్ ది ఫ్యాక్టోరియల్ ఫంక్షన్. అంటే ఇట్స్ ఓన్లీ వన్ రికర్సివ్ కాల్, ఓన్లీ ఒక రికర్సివ్ కాల్ మాత్రమే ఉంటుంది, ఓన్లీ ఒక రికర్సివ్ కాల్ ఫంక్షన్ మాత్రమే. అలా కాకుండా మల్టిపుల్ రికర్సివ్ కాల్స్ ఇన్ ద ఫంక్షన్ లో మల్టిపుల్ రికర్సివ్ కాల్స్ ఉంటాయి. ఒక రికర్సివ్ కాల్, సెకండ్ రికర్సివ్ కాల్, థర్డ్ రికర్సివ్ కాల్, అట్లా మల్టిపుల్ రికర్సివ్ కాల్స్ ఉంటాయి. ఓకే, సో మల్టిపుల్ రికర్సివ్ కాల్స్ కనుక ఉంటే దాన్ని మనం ఏమంటామంటే మల్టిపుల్ రికర్షన్ అంటాము. అది ఎక్కడ యూజ్ చేస్తాము, ట్రీ ట్రావర్సల్ లో డెప్త్ ఫస్ట్ సెర్చ్ లో యూజ్ చేస్తాం. తర్వాత మ్యూచువల్ రికర్షన్ ఆర్ ఇండైరెక్ట్ రికర్షన్ అంటే ఏంటి? మ్యూచువల్ రికర్షన్ అంటే ఏంటి? మ్యూచువల్ రికర్షన్ అంటే దేర్ ఆర్ 2 or more functions involved in this type of recursion. ఈ రికర్షన్ లో రెండు కానీ అంతకంటే ఎక్కువ ఫంక్షన్స్ కానీ ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఫంక్షన్ 1 తీసుకోండి. ఓకే, ఫంక్షన్ 1 లో డూ సంథింగ్, ఫంక్షన్ 2 అంటే ఫంక్షన్ 1 లోపల ఏమున్నాయి, ఫంక్షన్ 2, ఇట్లా మోర్ దెన్ వన్ ఫంక్షన్ ఉంటుంది అనమాట. ఓకే, మోర్ దెన్ ఫంక్షన్ ఉంటుంది, దాన్ని మనము మ్యూచువల్ రికర్షన్ అని చెప్పి అంటాము. తర్వాత ఫంక్షన్ 2 అంటే ఫంక్షన్ 1 లో ఫంక్షన్ 2 ఉంది, ఫంక్షన్ 2 లో ఫంక్షన్ 1 ఉంది, అట్లా. సో ఈ విధంగా ఉంటే మ్యూచువల్ అంటాం. అంటే ఫంక్షన్ 1 లో ఫంక్షన్ 2 ఉంది, ఫంక్షన్ 2 లో ఫంక్షన్ 1 ఉంది, దాన్ని మనం ఏమంటాము, మ్యూచువల్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ జనరల్ రికర్షన్ అంటే ఏంటి? వాట్ ఇస్ మీన్ బై జనరల్ రికర్షన్? ఇఫ్ దెర్ ఇస్ ఎ ఫంక్షన్ విచ్ కెనాట్ బి డిఫైన్డ్ వితౌట్ రికర్షన్. ఒక ఫంక్షన్ ను మనము రికర్షన్ లేకుండా డిఫైన్ చేయలేము అన్నప్పుడు, ఒక ఫంక్షన్ ను రికర్షన్ లేకుండా డిఫైన్ చేయలేము అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ గా రిటర్న్ Fibonacci n-1 ప్లస్ Fibonacci n-2 అన్నప్పుడు, ఓకే, మనము రికర్షన్ లేకుండా డిఫైన్ చేయలేము. ఓకే, అంటే అర్థమైంది. రిటర్న్ పక్కన వచ్చి ఒక ఫంక్షన్ రాసాము, సేమ్ ఫంక్షన్ రాసాము అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకు వితౌట్ రికర్షన్ మనము వితౌట్ రికర్షన్ మనం డిఫైన్ చేయలేము, ఫంక్షన్ ను డిఫైన్ చేయలేము. ఓకే, విచ్ కెనాట్ బి డిఫైన్డ్ వితౌట్ రికర్షన్. సో రిటర్న్ లో కనుక ఒక ఫంక్షన్ రాసి ఆ ఫంక్షన్ బ్రాకెట్ లో సమ్ వాల్యూ పాస్ చేస్తే అప్పుడు మనము ఓకే వితౌట్ రికర్షన్ ఫంక్షన్ మనం డిఫైన్ చేయలేము. అంటే అది కంపల్సరీగా ఏమవుతుంది, రికర్షన్ అవుతుంది. అంటే మనము రిటర్న్ అని రాసి పక్కన ఒక ఫంక్షన్ రాసి సేమ్ ఫంక్షన్ రాస్తే, ఒక ఫంక్షన్ ఏమైతే ఉంటుందో అదే ఫంక్షన్ ను రిటర్న్ అని రాస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ పైన తీసుకుంటే
ఇక్కడ మీకు ఓకే ఫిబొనాచి అనే ఫంక్షన్ ఉంది. ఫిబొనాచి అదే ఫంక్షన్ నేను రిటర్న్ పక్కన రాశాను. ఓకే పక్కన రాశాను అంటే ఇలా రిటర్న్ అని రాసి ఈ ఫంక్షన్ రాస్తే అప్పుడు మనము కంపల్సరీగా రికర్షన్ ఫాలో కావాల్సి ఉంటుంది. అంటే రిటర్న్ అని రాసి ఇక్కడ ఏ ఫంక్షన్ అయితే ఉందో ఆ ఫంక్షన్ ఇక్కడ రాస్తే కంపల్సరీగా అక్కడ మనము ఏం ఫాలో చేయాల్సి ఉంటుంది, రికర్షన్ ఫాలో చేయాల్సి ఉంటుంది. రికర్షన్ అది ఎప్పుడు ఫాలో చేస్తాము, రిటర్న్ అంటే ఒక ఫంక్షన్ లోపల రిటర్న్ రాసి దాని పక్కన సేమ్ ఫంక్షన్ రాస్తే అప్పుడు కంపల్సరీగా మనం దేన్ని ఫాలో చేయాలి, ఫాలో అబౌట్ ది రికర్షన్. దాన్ని మనం ఏమంటామంటే జనరల్ రికర్షన్ అని చెప్పి అంటాం. జనరల్ రికర్షన్ అంటాం ఎందుకంటే బికాస్ దిస్ రిటర్న్ స్టేట్మెంట్ కాల్ ద ఫంక్షన్ ఇట్స్, ఎందుకని ఆ ఫంక్షన్ తనకు తానుగా నంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్వశ్చన్ ఏంటంటే how to pass pointers to a function. Okay, how to pass pointers to a function. ఒక పాయింటర్స్ అనేది మనం ఒక ఫంక్షన్ లో ఎలా పాస్ చేయగలుగుతాం. సో పాయింటర్స్ అనేది మనం పాస్ చేయలేము. మనం పాస్ చేసేది ఏంటంటే దాని యొక్క అడ్రస్ పాస్ చేయాల్సి ఉంటుంది. దీన్నే మనం కాల్ బై రెఫరెన్స్ అని కూడా అంటాం. అంటే కాల్ బై రెఫరెన్స్ అని అంటాం. అంటే పాయింటర్ను పాస్ చేయాలంటే మనం పాయింటర్ను పాస్ చేస్తే అది అడ్రస్ను తీసుకుంటుంది. కాబట్టి కంపల్సరీగా దేన్ని పాస్ చేయాల్సి ఉంటుంది, అడ్రస్ను పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో పాయింటర్స్ను పాస్ చేయలేము. ఓన్లీ మనం ఏం చేయొచ్చు, అడ్రస్ను పాస్ చేస్తాము. అడ్రస్ను పాస్ చేస్తేనే మనం ఏమంటాము, పాసింగ్ పాయింటర్స్ టు ఏ ఫంక్షన్ అని చెప్పి అంటాం. ఇక్కడ చూడండి నేను పైన రాసే ఫంక్షన్ కాబట్టి దీనికి డిక్లరేషన్ అవసరం లేదు. ఇక్కడ ఏం చేశాను, టెంప్ తీసుకున్నాను. టెంప్ ఈక్వల్ టు స్టార్ T1 తీసుకున్నా, స్టార్ T1 ఈక్వల్ టు స్టార్ T2 తీసుకున్నా, స్టార్ T2 ఈక్వల్ టు టెంప్ తీసుకుంటే T1 లో T2 లో ఉండేటువంటి వాల్యూస్ ఇంటర్చేంజ్ అవుతాయి. దాన్ని స్వాపింగ్ అంటాం. అంటే టెంప్ అనేది ఒక టెంపరీ అనుకోండి. T1 లో ఉన్న వాల్యూ టెంప్ లో వేసారు, ఇప్పుడు T2 లో ఉన్న వాల్యూ T1 లో వేసారు, టెంప్ లో ఉన్న వాల్యూ T2 లో వేసారు. ఇప్పుడు ఏమవుతుంది, T1 T2 లో ఇంటర్చేంజ్ అవుతుంది. మీ దగ్గర 10 రూపాయలు ఉంది, మీ పక్కన మీ ఫ్రెండ్ దగ్గర 20 రూపాయలు ఉంది. నీ దగ్గర ఉన్న 10 రూపాయలు నువ్వు ఒకరికి ఇచ్చావు, నీ ఫ్రెండ్ 20 రూపాయలు నీకు ఇచ్చాడు, ఇంకొకటి ఏం చేశాడు 10 నీ ఫ్రెండ్కి ఇచ్చాడు. అప్పుడు ఏమవుతుంది, మీ ఇద్దరి దగ్గర ఉన్నటువంటి ఆ మనీ ఏమవుతుంది, ఇంటర్చేంజ్ అవుతుంది. అది ఇక్కడ జరగదు. ఓకే, సో బిఫోర్ పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ 10, 20 ఉంటే నువ్వు అడ్రస్ పాస్ చేస్తావు కాబట్టి దాని యొక్క వాల్యూస్ ఎంత అవుతాయి, 20, 10 అవుతుంది. దాని వాల్యూస్ 20, 10 అవుతుంది. తర్వాత లాస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే కాపింగ్ ఏ ఫైల్ ఇంటూ అనదర్. Write a C program to copy the contents of one file into another. అంటే ఒక ఫైల్ స్టార్ F1 అనేది ఒక ఫైల్, స్టార్ F2 అనేది ఇంకొక ఫైల్. ఒక స్ట్రింగ్ తీసుకున్నాం str20, ఒక క్యారెక్టర్ తీసుకున్నాం CN తీసుకున్నాం, ఎంటర్ ఫైల్ నేమ్ దేంట్లో వేసుకున్నాము %str అని రాసాము. ఆ ఫస్ట్ ఫైల్ మనం ఏం చేయాలి, ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఫైల్ ఓపెన్ చేసి రీడ్ మోడ్లో పెట్టుకోవాలి, రీడ్లు చేయాలి. సెకండ్ ఫైల్ ఓపెన్ చేసి రైట్ మోడ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక కాపీలో ఉన్నటువంటి డేటాను ఇంకొక ఫైల్లో కాపీ చేయాలి. ఒక ఫైల్లో ఉన్నటువంటి డేటాను ఇంకొక ఫైల్లో కాపీ చేయాలంటే ఫస్ట్ ఫైల్ను రీడ్ మోడ్లో పెట్టుకోవాలి, సెకండ్ ఫైల్ రైట్ మోడ్లో పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఫైల్ను రీడ్ మోడ్లో పెట్టుకోవాలి కాబట్టి F1 ఈక్వల్ టు F ఓపెన్ str, R వస్తుంది. తర్వాత రెండోది రైట్ మోడ్లో పెట్టుకోవాలి కాబట్టి ఆ యొక్క ఫైల్ పేరు ఏంటంటే file2.txt, అది రైట్ మోడ్లో ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే F1లో ఉన్నటువంటి డేటాను రీడ్ చేస్తూ F2లోకి రాయాలి. దానికి ఏమని రాస్తామో fscanf F1, %d, and n ఈక్వల్ టు 1 అని రాస్తాం. అంటే fscanf ద్వారా ఈ fscanf ఏం చేస్తుంది, F1లో ఉండేటువంటి దాన్ని %d, n అన్నాం, ఓకే. ఏ ఫైల్ copy the contents of one file into another file. ఓన్లీ ఇక్కడ నంబర్స్ ను మాత్రమే కాపీ చేస్తుంది. ఇది నంబర్స్ ను మాత్రమే కాపీ చేస్తుంది. ఓకే, అలా నంబర్స్ ను కాకుండా సపోజ్ వాల్యూస్ మనం కాపీ చేయాలంటే ఏం చేయాలని చూస్తాం. ఇక్కడ ఏంటంటే F1 లో ఉండేటువంటి నంబర్స్, న్యూమరిక్ వాల్యూస్, ఓన్లీ నంబర్స్ ను మాత్రమే %d, and n అంటే ఓన్లీ నంబర్స్ ను మాత్రమే మనం ఏం చేస్తాము, F2లోకి రాస్తాం. F2, %d, n అని. తర్వాత ఈ F2లో ఉండేటువంటిది కాపీ అయిన తర్వాత డిస్ప్లే చేయాలంటే fscanf. అంటే ఇప్పుడు fscanf ద్వారా ఏం చేసాం మనము, fprintf అంటే F2లోకి రాసేసాం. F2లోకి రాసేసిన తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ కాపీయింగ్ ఇంటూ F2 ద కంటెంట్స్ ఆఫ్ F2 ఆర్ ఏం చేయాలి, fscanf F2, %d, and n అంటే
ఈ ఎఫ్ స్కాన్ఎఫ్ ఏం చేస్తుంది, ఎఫ్ స్కాన్ఎఫ్ ఏం చేస్తుంది, దానిలో ఉన్నటువంటి ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ అంతా కూడా ఏం చేస్తుంది, దాని యొక్క స్కాన్ చేసుకొని దాన్ని ప్రింట్ ఎఫ్ పర్సెంటేజ్ డికామాయన్ అంటే ప్రింట్ చేయడం మొదలవుతుంది. ఇది ఒక ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఒకవేళ మీరు నంబర్స్ కాకుండా, ఏంటంటే ఇక్కడ నంబర్స్ అనమాట, నంబర్స్ కాకుండా ఒకవేళ స్ట్రింగ్స్ వాల్యూస్ కనుక ఉంటే దాన్ని మీరు కాపీ చేయాలంటే ఏం చేయాలి అనేటువంటిది చూస్తాము. ఆ ప్రోగ్రామ్ కూడా మనం ఒకసారి చూస్తాము ఒకసారి. ఇక్కడ చూడండి, ఈ ఫైల్ చూడండి, కొంచెం దానికంటే ఈ ఫైల్ కొద్దిగా సింపుల్ గా ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఇది సేమ్ ఫైల్ అనుకుంటా ఇది. ఓకే, ఇది కూడా సేమ్ ఫైలే. ఈ క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఒక టెక్స్ట్ ఫైల్ రీడ్ చేస్తుంది. ఇక్కడ టెక్స్ట్ ఫైల్ రీడ్ చేయడం అంటే ఇక్కడ ఏం చేశాను, str, r అని పెట్టుకున్నాను రీడ్. ఇంతకుముందు లాగా file2.txt పెట్టాను. ఇంతకుముందు ఏంటంటే నంబర్ వాల్యూస్, నంబర్స్ రీడ్ చేస్తున్నాము. ఆ నంబర్స్ మనము ఫైల్ నుంచి తీసుకొని డిస్ప్లే చేస్తున్నాము. కానీ ఇక్కడ మనము ఏం చేస్తామంటే ఒక్కొక్క క్యారెక్టర్ను రీడ్ చేస్తాము. str, r నంబర్, ఈ str లో ఉండేటువంటి ఒక్కొక్క క్యారెక్టర్ రీడ్ చేసి ఆ ఒక్కొక్క క్యారెక్టర్ ఫైల్ 2 లోకి రాస్తుంది. దానికి ఏమని రాయాలి, వైల్ c ఈక్వల్ టు గెట్ c f1 ఈస్ నాట్ ఈక్వల్ టు eof పుట్ c f2 అంటే అదేం చేస్తుంది, ఒక్కొక్క క్యారెక్టర్ను గెట్ చేసి str r అంటే str లో ఉండే ఒక్కొక్క క్యారెక్టర్ను గెట్ చేసి ఆ ఒక్కొక్క క్యారెక్టర్ను దేనిలోకి రాస్తుంది, f2 లోకి రాస్తుంది. రాసిన తర్వాత ప్రింట్ చేయాలంటే ఒక్కొక్క క్యారెక్టర్ను మీరు రీడ్ చేసి వైల్ ద్వారా ఒక్కొక్క క్యారెక్టర్ మీరు రీడ్ చేసి ప్రింట్ చేయాల్సి ఉంటుంది. దానికి గెట్ సి చేస్తుంది. చాలా సింపుల్ గా ఉంటుంది ప్రోగ్రామ్. ఇంతకుముందు ప్రోగ్రామ్ కంటే ఈ ప్రోగ్రామ్ మీకు కొద్దిగా సింపుల్ గా ఉంటుంది. కాకపోతే ఇంతకుముందు ప్రోగ్రామ్ ఏంటంటే న్యూమరిక్ వాల్యూస్, నంబర్స్ అన్నమాట. నంబర్స్ ఓన్లీ నంబర్స్ మాత్రమే మనం ఏ విధంగా రీడ్ చేసి ఒక ఫైల్ నుంచి ఇంకొక ఫైల్ రాస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే టెక్స్ట్ డేటా, టెక్స్ట్ ఫైల్ ఉంటుంది. ఆ టెక్స్ట్ ఫైల్ ఏం చేస్తుంది, ఒక్కొక్క క్యారెక్టర్ను రీడ్ చేసి ఆ రీడ్ చేసిన క్యారెక్టర్ను ఇంకొక ఫైల్లోకి రాస్తుంది. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పాను కదా, సో ఈ ఫైల్ తర్వాత క్యారెక్టర్ ఇదంతా కామన్ అనమాట. ఓన్లీ ఏం చేంజ్ అవుతుంది ఇక్కడ, వైల్ c ఈక్వల్ గెట్ c f1 ఈస్ నాట్ ఈక్వల్ టు eof అంటే ఏం చేస్తుంది, గెట్ సి అంటే ఒక్కొక్క క్యారెక్టర్ గెట్ చేసి పుట్ c f2 అంటే దేనిలోకి రాస్తుంది, f2 అనేటువంటి ఫైల్లోకి రాస్తుంది. తర్వాత c ఈక్వల్ గెట్ c f2 అంటే ఈ f2 లో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ గెట్ చేసి నువ్వేం చేస్తున్నావు, ప్రింట్ ఆఫ్ పర్సెంటేజ్ c అంటే నువ్వు ప్రింట్ చేస్తున్నావు. ఒక క్యారెక్టర్ ఏం చేస్తున్నావు, ప్రింట్ చేస్తున్నావు. eof అంటే ఎండ్ ఆఫ్ ఫైల్ అని, చివరి దాకా నువ్వు గెట్ చేసి ప్రింట్ చేస్తున్నావు. దీన్ని ఏమంటా మనము, ఇట్ ఈస్ నథింగ్ బట్ కాపింగ్ ఏ టెక్స్ట్ ఫైల్ అండ్ ప్రింటింగ్ ఇట్స్ డేటా అని చెప్పి. కాపింగ్ ఏ టెక్స్ట్ ఫైల్ అండ్ ప్రింటింగ్ ఇట్స్ డేటా. ఇక్కడ నంబర్స్ తో పని, ఓన్లీ క్యారెక్టర్స్ రీడ్ చేసిన క్యారెక్టర్ మనము ఇంకొక ఫైల్లోకి రాస్తున్నాము. సో ఒక్కొక్క ఫైల్ రీడ్ చేయడం అంటే అర్థమైంది. ఫస్ట్ str, r అంటే ఏంది, ఒక ఫైల్ f1 అనే ఫైల్లో రీడ్ చేస్తున్నాం. తర్వాత ఫైల్ f2.txt, w అంటే ఏంది, ఫైల్ 2.txt లోకి అంటే f2 లోకి దాన్ని రాస్తున్నాం. అంటే c ఈక్వల్ గెట్ c f1 అంటే ఫస్ట్ ఫైల్ ఒక్కొక్క క్యారెక్టర్ను గెట్ చేస్తున్నాం. c ఈక్వల్ గెట్ c f1 అంటే ఒక క్యారెక్టర్ గెట్ చేసి ఎండ్ ఆఫ్ ఫైల్ చివరి దాకా. సో దాన్ని ఏం చేస్తున్నాం, పుట్ c f2 అంటే f2 అనేటువంటి ఫైల్లోకి రాస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, c ఈక్వల్ గెట్ c f2 అంటే f2 లోని ఒక క్యారెక్టర్ గెట్ చేసి ఏం చేస్తున్నాను, ప్రింట్ ఆఫ్ పర్సెంటేజ్ c అంటే ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇది నాకు తెలిసి మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ మీరు దాని బదులు ఫాలో అప్ చేసుకోండి. ఈ ప్రోగ్రామ్ మీరు ఫాలో అప్ చేసుకోండి, కొంచెం మీకు ఈజీగా ఉంటుంది. అది ఇంతకుముందు ప్రోగ్రామ్, మీకు దగ్గర ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఏంటనేది ఇప్పుడు చూస్తాం. మీ దగ్గర ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఏంటనేది ఇప్పుడు మనము చూస్తాం. సో ఇంతకుముందు లాగా చూడండి, ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇంతకుముందు లాగా ఎంటర్ ద ఫైల్ నేమ్ ఇదంతా కామన్. ఇక్కడ దాకా ఓన్లీ ఎక్కడ చేంజ్ అవుతుంది, ఈ బాక్స్ లో ఉండేది మాత్రమే చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎఫ్ స్కాన్ఎఫ్ ద్వారా నువ్వేం చేస్తున్నావు, f1, %d, అండ్ n అంటే ఈ f1 లో ఉన్నటువంటి ఒక్కొక్క క్యారెక్టర్ ను రీడ్ చేస్తున్నావు. ఒక్కొక్క క్యారెక్టర్ ఈక్వల్ టు 1 అంటే చివరి దాకా రీడ్ చేసి దాన్ని దేనిలోకి రాస్తున్నావు, f2 లోకి రాస్తున్నావు. %d/n అంటే f2 లోకి రాస్తున్నాం. ఇదంతా కామన్ వల్ల ఓన్లీ ఈ రెండు మాత్రమే చేంజ్ అవుతుంది, ఆ ప్రోగ్రామ్ కి ఈ ప్రోగ్రామ్. ఇప్పుడు ఏం చేస్తున్నావు, నువ్వు మళ్ళీ f scanf ద్వారా f2 లో ఉండేదంతా రీడ్ చేసి
ఏం చేస్తున్నావు, ప్రింట్ ఎఫ్ %n అంటే దాన్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇంతకుముందు ఏంటంటే టెక్స్ట్ డేటాను నువ్వు రీడ్ చేసి డిస్ప్లే చేస్తున్నావు, బట్ ఇక్కడ ఏం చేస్తున్నావు, నంబర్స్ రీడ్ చేసి డిస్ప్లే చేస్తున్నావు. ఇట్లా ప్రతి ప్రోగ్రామ్ లో కూడా ఈ బాక్స్ లో ఉండేది మాత్రమే చేంజ్ అవుతుంది, మిగతా ప్రోగ్రామ్ పార్ట్ అంతా కూడా సేమ్ గా ఉంటుంది. మీరు ఇది చూడండి, అది చూడండి, ఇదే ఓన్లీ నంబర్స్ మాత్రమే రీడ్ చేసి డిస్ప్లే చేస్తున్నాము, అది టెక్స్ట్ డేటాను రీడ్ చేసి డిస్ప్లే చేస్తున్నాము. అది డిఫరెన్స్. అది ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఫర్ కాపింగ్ ఎ ఫైల్ ఇంటూ అనదర్. ఓకే, థ్యాంక్ యూ.